రైతులకు మరో శుభవార్త. సీఎం జగన్మోహన్ గుడ్ న్యూస్. లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలకి, రబీ పంట ఉత్పత్తుల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అంతేకాక దేశంలో ఎక్కడలేని విధంగా రైతులను ఆదుకోవడం కోసం అనేక రకాల కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. వారికి పెట్టుబడి సాయం అందించడం మాత్రమే కాక మద్దతు ధర అందిస్తూ, ప్రకృతి వైపరీత్యాల వేళ నష్టపోయిన రైతులకు పంట పరిహారం అందిస్తూ వారికి అన్ని విధాలా అండగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే రైతులకు మరోసారి శుభవార్త చెప్పారు సీఎం జగన్. తాజాగా ఏపీ ప్రభుత్వం రబీ పంట ఉత్పత్తుల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. గత నెలలో శనగల కొనుగోలుకు అనుమతి ఇవ్వగా, తాజాగా మినుము, పెసలు, వేరుశనగ సేకరణకు అనుమతి ఇచ్చింది. ఇక ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆర్బీకేల ద్వారా ఆయా పంటల కొనుగోలుకు ఏపీ మార్కెట్ ఫెడ్ ఏర్పాటు లభించింది. రబీ 2023-24 సీజన్లో 7 లక్షల ఎకరాల్లో శనగ, 7.50 లక్షల ఎకరాల్లో మినుము, 1.92 లక్షల ఎకరాల్లో పెసలు, 1.61 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగు చేశారు. శనగ 5.26 లక్షల టన్నులు, మినుము 3.89 లక్షల టన్నులు, వేరుశనగ 1.86 లక్షల టన్నులు, పెసలు 84,000 టన్నులు దిగుబడులు వస్తాయని ఏపీ మార్కెట్ ఫెడ్ అంచనా వేసింది. పంట కొనుగోలుతో పాటు కనీస మద్దతు ధరను కూడా నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. దీనిలో భాగంగా శనగలు క్వింటాలకు 5,440, పెసలకు 8,558, మినుముకు 6,950, వేరుశెనగకు 5,850 చొప్పున ప్రభుత్వం కనీస మద్దతు ధరగా ప్రకటించింది. అలాగే కనీస మద్దతు ధరకు శనగలు 1,14,163 టన్నుల సేకరణకు గత నెలాఖరున ప్రభుత్వం అనుమతిచ్చింది. తాజాగా 97,185 టన్నుల మినుము, 46,463 టన్నుల వేరుశెనగ, 17,505 టన్నుల పెసలు సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏపీ మార్కెట్ ఫెడ్ ఏర్పాటు చేసింది. అయితే పంట నమోదు, ఈ క్రాప్ ఆధారంగా ఆయా పంటల ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు ఏపీ అధికారులు. పంట కోతల తేదీ ఆధారంగా వాటి కొనుగోలు తేదీని నిర్ణయిస్తారు. ఈ క్రమంలో దళాల బెడద లేకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులను క్యూఆర్ కోడ్, RFID ట్యాగ్ చేస్తున్నారు. రబీ పంట ఉత్పత్తుల సేకరణకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శనగలు, మినుములు, పెసలు, వేరుశనగ సేకరిస్తున్నారు. మార్కెట్లో కనీస మద్దతు ధర దక్కని వారు ఆర్బీకేలో తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులకు సూచించారు. మార్కెట్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తొందరపడి ఏ ఒక్క రైతు కూడా తమ పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధర కంటే తక్కువ రేటుకు అమ్మొద్దని అధికారులు సూచనలు, సలహాలు చేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.